హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఏప్రిల్ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే ఒకసారి తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ప్రభుత్వం ఎస్ఎల్స్ కూడా మార్చిలోపే జమ చేస్తామన్నప్పటికీ కూడా ఎస్ఎల్స్ జమ చేయలేదండి. ఎందుకంటే బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో బిల్లులన్నీ కూడా మళ్ళీ 2024తో అప్లోడ్ చేస్తేనే ఆ బిల్లులు అయితే జమ అవుతాయి. కాబట్టి బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఎవరికి కూడా జమ కాలేదండి. 2250 కోట్లు ప్లస్ 2020-21కి సంబంధించి 300 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ ఏప్రిల్ నెలలో అయితే జమ చేస్తారని సమాచారం అయితే రావటం జరిగిందండి. మొత్తానికి ఎస్ఎల్స్ కూడా ఏప్రిల్ అయితే జమ అవుతాయి. ఇక రీసెంట్గా ఏపీ ఎన్జిఓ చెప్పిన మాట ప్రకారం అయితే తక్షణమే రెండు డిఏల్లో ఒక డిఏ ఖచ్చితంగా ఈరోజు రేపో విడుదల చేయాలి అని అయితే చెప్పడం జరిగిందండి. అది ఎంత మటుకు నిజమో అయితే తెలియదు. కానీ ఏప్రిల్ నెలతో కలిసి మొత్తానికి మే నెలలో అయితే ఒక డిఏ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అది ఏపీ ఎన్జిఓ చెప్పిన మాట ప్రకారం డిఏ విడుదల అవ్వచ్చు, కాకపోవచ్చు. అయితే కనుక ఈ నెలలో ఎస్ఎల్స్ ఒక డిఏ అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మొత్తానికైతే 2022కు సంబంధించి డిఏ అరియర్స్ 18 నెలలకు సంబంధించి 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఒక వాయిదా కూడా ఎప్పుడు కూడా జమ చేయలేదండి. ఇంకా మార్చి నెలతో కూడా ప్రభుత్వం చెప్పిన 3 వాయిదాల గడువు కూడా ముగిసిపోయింది. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తిగా కాకపోయినా కనీసం ఒక్క వాయిదా అన్న ఈ నెలలో జమ చేస్తే బాగుంటుంది అని అయితే ఉద్యోగులు భావిస్తున్నారండి. ఎందుకంటే ప్రభుత్వమే 3 వాయిదాల్లో డిసెంబరు, సెప్టెంబరు, మార్చిలో జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా 3 నెలల గడువు కూడా ముగిసిపోయింది. అయినా కూడా ఒక్క వాయిదా కూడా జమ చేయలేదండి. ఆ 3 వాయిదాలు కలిపి ఈ నెలలో జమ చేస్తే ఉద్యోగులకి పండగ అని అయితే చెప్పుకోవచ్చు. మరి చూడాలి, దానికి సంబంధించి ఒక వాయిదా జమ చేస్తుందా లేదా 3 కలిపి జమ చేస్తుందా అనేది అయితే వేచి అయితే ఉండాల్సిందే అండి. ఒకవేళ జమ అయితే ఆ డిఏ 2022 డిఏ అరియర్స్ కూడా ఈ నెలలో అయితే జమ కావచ్చు. అదైతే 50-50 ఛాన్సెస్ అండి. ఎస్ఎల్స్ మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో అయితే జమ అవుతాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.